నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప. కానీ 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్కి సంబంధించి ప్రజల్లో ఉన్న భావన ఇదే, జనరల్గా అందరూ కూడా అనుకుంటోంది ఇదే. బీఆర్ఎస్కి ఈరోజు ప్రధానమైన ఛాలెంజ్ అధికార పార్టీనో ఇంకొకటో కాదు, ఫ్యామిలీకి సంబంధించి. ఇటు హరీష్ రావు గారు, కేటీఆర్ గారి మధ్యలో ఉన్న విభేదాల వల్లే గతంలో కూడా అధికారం కోల్పోయింది అని అనేది ఒక భావన. ఇప్పటికి కూడా ఆ విభేదాలు, మధ్యలో కవిత గారు, మొత్తం ఈ 3 గ్రూపుల వల్లే అసలు పార్టీ అని అనేది భవిష్యత్తు ఎలా అనే ఒక భావన ఉంది. మమ్మల్ని నేరుగా ఎదుర్కోలేనటువంటి వాళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడు మమ్మల్ని ఫ్యామిలీ అన్నారు. ఉద్యమంలో పనిచేసినప్పుడు ఫ్యామిలీ ఎక్కడుంది? అసలు తెలంగాణ వస్తుందో రాదో తెలియదు. తెలంగాణ వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు. అది ఎవరికి ఆ రోజుల్లో అసలు నమ్మకం కూడా లేదు. ఏమీ తెలియన్నాడు మేము ఆ రోజు ఉద్యమంలో పాల్గొని ఈ ఉద్యమంలో మేము పనిచేసినప్పుడు ఆ రోజు మమ్మల్ని ఎవరు ఫ్యామిలీ అనలేదు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు విభేదాలు అంటే అసలు మాకు విభేదాలే లేవు. విభేదాలు ఉండాల్సిన అవసరం ఏంటి? విభేదాలు దేనికోసం ఉండాలి? మా నాయకుడు, అందరికీ నాయకుడు కేసీఆరే. కేసీఆర్ రేపు కాబోయే ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారే. మేమందరం కూడా ఆయన నాయకత్వంలో పనిచేయాల్సిందే, ఆయన డైరెక్షన్లో పనిచేయాల్సిందే తప్ప ఎవరో కొద్దిమంది సృష్టించేటువంటి దాన్ని ఎవరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఏది ఏమైనా తప్పకుండా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర మంచి కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తే తప్ప ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి దానికి అవకాశం లేదు. కానీ కేసీఆర్ గారి ముందే పార్టీ ఓటమికి మీరు కారణం అంటే మీరు కారణం అని ఇద్దరు కూడా కొంత గొడవ పడ్డారు. హరీష్ రావు గారు, చర్చే జరగలేదు. అటువంటి గొడవబడేటువంటి చర్చ కానీ అటువంటి అసలు కేసీఆర్ గారి ముందు గొడవబడే పరిస్థితి ఉండదు. అటువంటి ఇది ఎప్పుడూ జరగలేదు. అదంతా కూడా రూమర్స్, సోషల్ మీడియాలో సృష్టించినటువంటి సృష్టి తప్ప అందులో ఈ వీసమెత్తు కూడా నిజం లేదు. కానీ పార్టీలో నేనే నెంబర్ 2 అని అనేది కవిత గారు ఈ మధ్యనే అన్నారు. అసలు పార్టీలో నెంబర్ 2 ఎవరు? హరీష్ రావు గారా, కేటీఆర్ గారా, కవిత గారా? దెర్ ఈస్ నో సచ్ డిస్కషన్ ఈజ్ దేర్. నెంబర్ 1. సరే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా డెఫినెట్గా కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అఫీషియల్గా ఈజ్ ఇన్ పొజిషన్. అంతే తప్ప ఇంకెవరు ఉన్నారు? అటువంటి చర్చ కూడా ఎక్కడుంది? నెంబర్ 2 అనేటువంటి చర్చ లేదు కదా. పార్టీ పరంగా చూస్తే ప్రెసిడెంట్గా కేసీఆర్ గారు ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఉన్నారు. అంతే తప్ప ఇంకెవరో నెంబర్ 2 అనో, నెంబర్ 3 అనో, నెంబర్ 4 అనేటువంటి చర్చలు పార్టీలో లేవు. ఎవరన్నా అది అనుకుంటే వారి వ్యక్తిగతంగా నిర్ణయమే తప్ప పార్టీ నిర్ణయం. అంటే బీఆర్ఎస్ ఈ గ్రూపుల వల్లే రేపు అధికారంలోకి